లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రవక్త్రి అయిన దెబోరా గురించి తెలుసుకుందాం. ఇశ్రాయేలీలు కష్టాల్లో చిక్కుకున్నప్పుడు యెహోవాకు మొరపెట్టుకున్నారు. వాళ్లకు సహాయం చేయడానికి ధైర్యం గల నాయకులను ఏర్పాటు చేయడం ద్వారా యెహోవా వాళ్ళ ప్రార్థనలకు సమాధానమిచ్చాడు. ఆ నాయకులను బైబిల్ న్యాయాధిపతులని పిలుస్తుంది. మొదటి న్యాయాధిపతి యెహోషువ. ఆయన తరువాత వచ్చిన న్యాయాధిపతుల్లో కొంతమంది పేర్లు ఒత్నియేలు, యెహూదు, షగ్మారు. అయితే ఇశ్రాయేలుకు సహాయం చేసిన వారిలో దెబోరా, యాయేలు అనే ఇద్దరు స్త్రీలు కూడా ఉన్నారు. దెబోరా ఒక ప్రవక్తిని. యెహోవా ఆమెకు భవిష్యత్తును గురించి విషయాలు తెలియజేసేవాడు. యెహోవా చెప్పిన దానిని ఆమె ప్రజలకు తెలియజేస్తూ ఉండేది. దెబోరా ఒక న్యాయాధిపతి కూడా. ఆమె కొండ ప్రాంతాలలో ఒక ఈత చెట్టు కింద కూర్చుని ఉండేది. ప్రజలు తన సమస్యలను పరిష్కరించుకోవడానికి సహాయం కోసం ఆమె దగ్గరకు వస్తూ ఉండేవారు. ఆ సమయంలో కానానును యాబీను రాజు పరిపాలించేవాడు. అతనికి 900 యుద్ధ రథాలు ఉండేవి. యాబీను సైన్యం ఎంతో బలమైనది కాబట్టి అతను చాలామంది ఇశ్రాయేలీలను బలవంతంగా దాసులుగా చేసుకునేవాడు. యాబీను రాజు సైన్యాధిపతి పేరు సిసేరా. ఒకరోజు దెబోరా న్యాయాధిపతి అయిన బారాకును పిలిచింది. నువ్వు 10,000 మందిని తీసుకుని తాబోరు కొండ దగ్గరికి వెళ్ళు. నేను అక్కడ నీ దగ్గరకు సిసేరాను రప్పిస్తాను. అతనిపై, అతని సైన్యంపై నేను నీకు విజయం కలగజేస్తాను అని యెహోవా చెప్పాడు అని తెలియజేసింది. బారాకు దెబోరాతో, నువ్వు కూడా నాతో వస్తే నేను వెళ్తాను అని చెప్పాడు. దెబోరా బారాకుతో వెళ్ళింది. అయితే ఆమె బారాకుతో, ఈ విజయానికి నువ్వు ఘనత పొందవు, ఎందుకంటే యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగిస్తాడు అని బారాకుతో చెప్పింది. చివరకు అలాగే జరిగింది. బారాకు తాబోరు కొండపై నుండి దిగి సిసేరా సైన్యాన్ని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. యెహోవా అకస్మాత్తుగా వరద రప్పించినప్పుడు శత్రు సైన్యంలో అనేకులు మునిగిపోయారు. అప్పుడు సిసేరా రథం దిగి పరిగెత్తుకుని పారిపోయాడు. కొంతసేపటి తరువాత సిసేరా యాయేలు గుడారం దగ్గరికి వెళ్ళాడు. ఆమె అతనిని లోపలికి ఆహ్వానించి త్రాగడానికి కొంచెం పాలిచ్చింది. అది అతనికి నిద్రమత్తును కలగజేసింది. కాబట్టి అతను వెంటనే గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు యాయేలు గుడారపు మేకును తీసుకుని ఆ చెడ్డ వ్యక్తి కణతలో దిగగొట్టింది. తరువాత బారాకు రాగానే ఆమె చనిపోయిన సిసేరాను ఆయనకు చూపించింది. దెబోరా చెప్పినట్లుగానే ఒక స్త్రీ చేతిలో అతను చనిపోయాడు. చివరకు యాబీను రాజు కూడా చంపబడ్డాడు. కొంతకాలం వరకు ఇశ్రాయేలీలు మళ్లీ సమాధానంతో జీవించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.